నమస్తే అండి. ఈరోజు సి లాంగ్వేజ్ గురించి నేర్చుకోబోతున్నారు. సి లాంగ్వేజ్ చాలా సింపుల్ అండి. అండ్ నథింగ్ బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. బట్ ఇది మదర్ లాంగ్వేజ్ లాగా ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఈవెన్ జావా స్క్రిప్ట్స్ ఏదైనా సరే మనం సి లాంగ్వేజ్ ద్వారానే నేర్చుకోవాలి. ఇది ఏంటంటే ఒక మదర్ లాంగ్వేజ్ అంటారు. సో సి లాంగ్వేజ్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తానో ఎలా చెప్తాను, ఎందుకు మనం సి లాంగ్వేజ్ వాడాలి, బేసిక్ థింగ్స్, బేసిక్ టర్మినాలజీ, ఎక్కడి నుంచి మనకు సి లాంగ్వేజ్ వచ్చింది, వాటి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. చూడండి, వై సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఎందుకు మనకు? సి లాంగ్వేజ్ బేసికలీ డెనిస్ రిచీ అనే వ్యక్తి AT&T ల్యాబొరేటరీ యుఎస్లో 1972లో దీన్ని సి లాంగ్వేజ్ కోడ్ని కనుక్కున్నారు. అవును, అతను ఎందుకంటే ప్రీవియస్లీ వేరే టైప్స్ ఆఫ్ ఆస్కీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండేటివి. వాటి నుంచి సి లాంగ్వేజ్ ఎందుకంటే అది మోర్ పోర్టబుల్ అండ్ ఫాస్టర్ అండ్ సింపుల్, మిడ్ లెవెల్ అండ్ రిచ్ లైబ్రరీ అండ్ మెమరీ మేనేజ్మెంట్. పోర్టబుల్ అంటే ఈ లాంగ్వేజ్ పోర్టబుల్గా ఉంటుంది ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి, మరి ఫాస్టర్గా ఉంటుంది అండ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్, ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత మనం దీన్ని మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అండ్ రిచ్ లైబ్రరీ ఫంక్షన్స్, అంటే లైబ్రరీ ఫంక్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, రిచ్ లైబ్రరీ ఎక్కువ ఉంటాయి. మరి మెమరీ మేనేజ్మెంట్లో కూడా సి లాంగ్వేజ్ అనేది చాలా మంచిది. సో ఈ విధంగా ఈ యొక్క అడ్వాంటేజెస్ సి లాంగ్వేజ్లో ఉన్నాయి. సరే, నేను మీకు చెప్పాను మనం సి లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అని. సపోజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఆల్ఫాబెట్స్ తీసుకున్నామండి. సో సి లాంగ్వేజ్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యాపిటల్ ABC, అంటే ఏ టు జెడ్ ఏ లెటర్స్, అండ్ స్మాల్ ABC కూడా మనం సి లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. తర్వాత మనం డిజిట్స్ అంటున్నాం. డిజిట్స్ అనేటివి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిజిట్స్ అంటే 0, 1, 2, 3 నెంబర్స్ సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సి లాంగ్వేజ్లో స్పెషల్ సింబల్స్ అనేటివి ఉంటాయి. ఆ స్పెషల్ సింబల్స్ మనం ఏవి యూజ్ చేస్తున్నామంటే, అండ్ ఇవి మనం స్పెషల్ సింబల్స్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా సి లాంగ్వేజ్ అనేది ఒక బేసిక్ టర్మినాలజీ డెనిస్ రిచీ అనే అతను 1972 USA AT&T ల్యాబొరేటరీస్లో అతను కనుక్కున్నాడు. సో ఈ లాంగ్వేజ్ చాలా ఈజీ లాంగ్వేజ్ అండి. ఇంకా ఫర్దర్గా నేను వీడియోస్ ఈ లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామింగ్, కంప్లీట్ ఫంక్షన్స్, స్ట్రక్చర్, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ అండి.